రేషన్ రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తెలంగాణ సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్లోని ఓ రేషన్ దుకాణాన్ని పరిశీలించిన ఆయన పేదలకు అందించే ఈ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే ఉపేక్షించబోమన్నారు. ఈ వ్యవహారంలో ఎంత పెద్దవారి ప్రమేయం ఉన్నా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రీసైక్లింగ్ రైస్ ఒక మాఫియా నడుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వము ఈ బియ్యంని 39 రూపాయలకి పర్ కిలో కొనుగోలు చేస్తున్నది. అది ఇప్పుడు ఈ రేషన్ డీలర్ చెప్పినట్టుగా సగం మంది తింటున్నారు, సగం మంది తినడం లేదు. ఆ సగం మంది దానికి కోళ్ల ఫారాలకి, బీర్ కంపెనీలకి, మిల్లర్ల రీసైక్లింగ్కి జరుగుతున్నది. రేషన్ రైసు ఎవరైనా సరే రీసైక్లింగ్కి పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఒక మాఫియా టైప్ ఇది, రైస్ మాఫియా టైపు ఇది ఈ ప్రభుత్వం సహించబోదు.